వాక్యము ధ్యానం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. మనము దేవుని కార్యం ఏదైనా సరే, దేవుని పరిచర్య కానీ దేవునికి సంబంధించి ఏ కార్యమైనా సరే మనం చేసామంటే అది మనవంతు ప్రయత్నంగా మనం చేస్తాం. కానీ ఆ పరిచర్యను కానీ మనం చేసే దేవుని పని ఏదైనా సరే వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు ఒక్కడే. మనము మన ప్రయత్నమే చేస్తాం కానీ వృద్ధి కలుగు చేసేది మనం కాదు. ఏమి చేసినా కూడా దేవుని చిత్త ప్రకారము ఆయనే వృద్ధి చేస్తాడు. కాబట్టి మనము ఆయన జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నామని చెప్పి అంటున్నారు. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని చెప్పని పౌలు మాట్లాడుతున్నాడు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఎవరైతే దేవుని పనిలో ఎంతగా వాడబడతారో, ఎవరైతే దేవుని పనిలో నిమగ్నమై ఉంటారో వాళ్ళ కష్టం కొలది వాళ్ళకి దేవుడు జీతం అనేది సిద్ధపరుస్తాడు. కాబట్టి నేను దేవుని పనిలో ఇంతే చేశాను అన్న వాళ్ళకి ఆ జీతానికి ఆ పనికి తగ్గట్టుగానే జీతం ప్రభువు ఏర్పాటు చేస్తారు. దేవుని పనిలో మనం ఎంత నిమగ్నమై ఉంటామో, దేవుని పని మనం ఎంతకైతే చేస్తామో దానికి తగ్గట్టు ప్రతిఫలం అనేది దేవుడు మనకి ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది మేము దేవుని పని చేస్తున్నాము, ఈ లోక సంబంధులు సుఖంగా సంతోషంగా ఉన్నారు, కానీ మేము దేవుని పని చేస్తున్నా కూడా మాకు ఈ భూలోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కానీ మాకు రావట్లేదని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మీరు చేసిన చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే దానికి సంబంధించిన జీతం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుడి పని మీరు ఎంత చేసినా మీరు మర్చిపోవచ్చేం కానీ దేవుడు అవన్నీ గుర్తుపెట్టుకొని ఆయన జీవగ్రంథంలో రాసుకుంటాడు. నా బిడ్డ నా కోసం, నా భక్తుడు నా కోసం ఇది చేశాడు, ఇంత కష్టపడ్డాడని చెప్పని ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుడి పని చేస్తున్నారో, ఎవరైతే దేవుని పరిచర్యలో ఉంటున్నారో, ఎవరైతే దేవుని సువార్తలో ఉంటున్నారో, మీరు దేవుని సువార్త ఒక్కరికి చెప్పినా కూడా అది ఆయన కౌంటర్ రాసుకుంటాడు. ఒక్కరికి దేవుని వైపు మీరు ఒక్కరిని మళ్ళించినా కూడా నా బిడ్డ నా కోసం ఇతను మార్చాడు, ప్రభువులోకి నడిపించాడు, దేవునిలోకి నడిపించాడు అని దేవుడు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి దేవుని పని మనం ఏది చేసినా సరే, సువార్త పరిచర్య కానీ, పాంప్లెట్ల పరిచర్య కానీ, లేదా పాటల పరిచర్య కానీ, సన్నిధిలో భోజనం పరిచర్య అయినా సరే, ఏదైనా సరే ఆయన పని మనం చేస్తే అది ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన లెక్క రాసుకుంటాడు. ప్లస్ మనం ఎంతైతే కష్టపడ్డామో దానికి ప్రతిఫలంగా ఆయన జీతం అనేది సిద్ధపరచుకొని ఉంటాడు. ప్లస్ మనం ఈ దేవుని పని ఏది చేసినా సరే వృద్ధి కలుగు చేసేది మాత్రం దేవుడే, మనం కాదు. మనం ఏంటంటే ఆయన జత పనివారం కాబట్టి మన ప్రయత్నంగా దేవుడి పని మనం చేయాలి. ఆ పనిని వృద్ధి చేసేవాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.